హాయ్ అండి అందరికీ. థర్డ్ క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ప్రతి లెసన్లో ఉన్నటువంటి పాత్రలు అంటే ఏ పేరుతో ఉన్నారు, కొంతమంది పేర్లు ఉంటాయి కదా, ఆ పాత్రలు అనమాట. ప్రతి పాఠాన్ని కవర్ చేస్తూ మీకు ఇవ్వడం జరిగింది. మీరు ఒక దగ్గర ఒక నోట్స్లోని ఒక దగ్గర పాఠం, నేను ఇస్తున్నటువంటి పాఠం కానీ కథ కానీ పేరు రాసి దాని పక్కన మీరు పాత్రలని కూడా రాసుకోవచ్చు. ఎందుకంటే ఏది కూడా మిస్ చేయకుండా మీకు ఈ బిట్లు అనేది కవర్ చేస్తూ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇవి 150 బిట్స్ ఉంటాయి కాబట్టి వీడియో కొంచెం లెందీగా ఉంటుంది. కొంచెం ఓపిక పట్టండి, ఎందుకంటే మీకు అంతా ఒకే దగ్గర ఉంటుంది. నేను 2 వీడియోలు చేస్తే ఒకటి మీకు నోటిఫికేషన్గా రావచ్చు, ఇంకోటి రాకపోవచ్చు, ఒకటి చూడవచ్చు, ఒకటి మీరు చూడలేకపోవచ్చు. అందుకే కొంచెం ఇబ్బంది అయినా కానీ మరి ఒకే వీడియోలో అందించడం జరిగింది కనుక కొంచెం ఓపిక్గా చివరి వరకు చూడండి. మీకు థర్డ్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు అన్నీ తెలిసినట్లు ఉంటాయి. 6th నుంచి 8th క్లాస్ వరకు కొంచెం టఫ్ అయిన బిట్లు కూడా ఉంటాయి. కాబట్టి మీరు ప్రతిదీ కూడా లెసన్ వైజ్గా ఒక ఆర్డర్లో వెళ్ళాయి. ఇవి బిట్స్ కూడా లెసన్ వైజ్గా ఉంటుంది, ఒక ఆర్డర్లో ఉంటుంది అన్నమాట. ముందు వెనక ఏమీ ఉండదు. అందువల్ల మీరు కొంచెం ఓపిక పట్టి వినండి. చివరికి వచ్చేసరికి మంచి మంచి బిట్స్ ఉంటాయి కాబట్టి చివరి వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఎవరీవన్. ఇక్కడ ఫస్ట్ చూస్తే ఐకమత్యం కథలో రైతు ఉండేటటువంటి గ్రామం పేరు ఏమిటి? మనకి పాత్రలు, స్వభావాలు, మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఇస్తారు. నేను ఈ బిట్స్ ప్రాక్టీస్ బిట్స్లో కనుక మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్స్ కానీ లేదా మీకు అలా జతపరచడం కానీ అలాంటివి ఏమైనా ఇచ్చాను అనుకోండి, అంటే అదే ఆపోజిట్లో జతలాగా ఐఫన్ ఇచ్చి దానికి ఆపోజిట్లో ఇంకొక వర్డ్ అలా సెట్ చేసి ఇచ్చాను అనుకోండి, మీకు అంతా గజిబిజిగా ఉంటుంది. కాబట్టి మరి అలా నేను సెట్ చేయలేదు. కొంచెం లెందీ అయినా కానీ బిట్స్ వైజ్గా డిఫరెంట్గా ఇలా విడివిడిగా తయారు చేయడం జరిగింది. మీరు ముందు ఒక బిట్ గురించి క్లారిటీ వస్తే బిట్ ఎలాగైనా మీరు చేయగలుగుతారు. మనకి పాత్రల గురించి ఇస్తారు, ఊరి పేర్లు ఇస్తారు, ఊరి పేర్ల గురించి కూడా ఇస్తారు. నెక్స్ట్ అక్కడ ఉన్నటువంటి చెట్లు పేర్లు కానీ అలాంటివి ఏమైనా వచ్చినా ఇస్తారు, అమౌంట్కి సంబంధించి వచ్చినా ఇస్తారు. మరి అందువల్ల మీకు ఎలాంటి బిట్స్ వచ్చే అవకాశం ఉంది దాన్ని బట్టి మీకు తయారు చేయడం జరిగింది. ఇక్కడ ఐకమత్యం కథలో రైతు ఉండేటటువంటి గ్రామం పేరు ఏమిటి? ఐకమత్యం కథలో రైతు ఉండేటటువంటి గ్రామం పేరు ఏమిటి? ఈ కృష్ణాపురం కాదు, ఈ కళింగరాజ్యం పేరయ్య ఉంటుంది కదా, అక్కడ వస్తుంది. ఈ రామాపురం అనేటటువంటిది రైట్ ఆన్సర్. ఈ మాధవరం కూడా కాదనమాట, మాధవరం ఇంకో లెసన్లో వస్తుంది. నెక్స్ట్ వన్, మర్యాద చేద్దాం అనే పాఠ్యాంశంలో పరమానందయ్య ఉండేటటువంటి ప్రాంతం పేరేమిటి? ఈ మర్యాద చేద్దాం పాఠ్యాంశంలో పరమానందయ్య ఉండేటటువంటి ప్రాంతం ఏది అంటే కళింగరాజ్యంలో ఉంటారు. నెక్స్ట్, పేరయ్య అనే పాత్ర గల పాఠ్యాంశం ఏది? మరి పేరయ్య ఎవరు? పరమానందయ్య గారి యొక్క స్నేహితుడు. మరి పేరయ్య అనేటటువంటి పాత్ర ఏ పాఠ్యాంశంలో ఉంటుంది అంటే మర్యాద చేద్దాం అనే పాఠ్యాంశంలో ఉంటుంది. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో సరి అయినది గుర్తించండి. మరి పరమానందయ్య గారి ఇంటికి 3 దొంగలు వచ్చారు. ఆ దొంగలను రాజభటులు బంధించారు. మరి పరమానందయ్య గారి శిష్యులను రాజుగారు సన్మానించారు. పైవన్నీ సరి అయినది. సో ఇక్కడ ఈ 3 కూడా సరి అయినదే. సో పైవన్నీ కూడా సరి అయినవి. అక్బరు మరియు తన మంత్రి అయినటువంటి బీర్బల్ పాత్రలుగా ఉన్నటువంటి కథ ఏది? అక్బరు, బీర్బల్ ఇద్దరు ఉండేటటువంటి కథ ఏది? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. బావిలో నీళ్లు. క్రింది వానిలో సరి అయినది గుర్తించండి. షేక్ నాజర్ గారి యొక్క ఊరి పేరు పొన్నెకల్లు, అంటే స్వగ్రామం పేరు పొన్నెకల్లు. మరి వాళ్ళ తాతగారి ఊరి పేరు గార్లపాడు. మరి షేక్ నాజర్ గారి యొక్క తల్లిదండ్రులు షేక్ మస్తాన్ మరియు బీనాబీ. సో ఇక్కడ పై 3 కూడా సరి అయినవే కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. క్రింది వానిలో షేక్ నాజర్కి సంబంధించి సరి అయినది గుర్తించండి. నేను రచయిత గురించి ఇవ్వలేదు. షేక్ నాజర్కు సంబంధించిన పాఠం నా బాల్యం ఉంది కాబట్టి పాఠంలో ఉన్నటువంటి ప్రశ్నలే. షేక్ నాజర్ను అమ్మా నాన్నలు చూడండి, ఇక్కడ సరి అయినది మాత్రం గుర్తించమన్నారు. సరి అయినది గుర్తించమన్నారంటే ఇక్కడ ఉన్నవి ఎక్కువగా సరి కానివి ఉన్నట్లు అర్థం. సో ఇక్కడ మనం షేక్ నాజర్ను అమ్మా నాన్నలు అబ్దుల్ అజాజ్ అని పిలిచేవారు, రాంగ్ ఆన్సర్. నాజర్ను పెద్దనాన్న చిన్నాన్నలు అబ్దుల్ అజాజ్ అని పిలిచేవారు, రాంగ్ ఆన్సర్. షేక్ నాజర్ను గార్లపాడు తాత నాజర్ అని పిలిచేవాడు, రాంగ్ ఆన్సర్. షేక్ నాజర్ను అత్తలు మామలు అబ్దుల్ అజాజ్ అని పిలిచేవారు, రైట్ ఆన్సర్. మరి ఇక్కడ షేక్ నాజర్ యొక్క అమ్మా నాన్నలు మరియు పెద్దనాన్న చిన్నాన్నలు
అంటే అమ్మగారి ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా నాజర్ అనే పిలిచేవారు, అబ్దుల్ అజాజ్ అయితే కాదు. మరి ఇక్కడ వాళ్ళ తాతగారి ఫ్యామిలీ ఉంది కదా, వీళ్ళు మాత్రం అబ్దుల్ అజాజ్ అని పిలిచేవారు. వాళ్ళ తాత మరియు అత్తమామలు వీళ్ళు అబ్దుల్ అజాజ్ అని పిలిచేవారు. నెక్స్ట్ వన్, పొడుపు విడుపు పాఠ్యాంశంలో గల పాత్రలు ఏమిటి? పొడుపు విడుపు పాఠ్యాంశంలోని పాత్రలు ఏమిటి? గిరి, సూరి, సీతి, వెంకి, అలాగే వీళ్ళు నలుగురు కూడా ఉంటారు. సో ఇక్కడ ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. వికట కవి కథలోని తెనాలి రామకృష్ణుని యొక్క స్వస్థలం ఎక్కడ? స్వస్థలం అంటే పుట్టిన ఊరు, ఆయన యొక్క స్వస్థలం ఎక్కడంటే, మరి వికట కవి తెనాలి రామకృష్ణుడు కదా, మరి తెనాలి అని అనుకోకూడదు. తెనాలి అనేది వాళ్ళ మామగారి పేరు. మరి వాళ్ళ అమ్మ నాన్న లేని టైంలో మరణించిన తర్వాత వాళ్ళ మేనమామ తీసుకెళ్ళి పెంచడం జరుగుతుంది కాబట్టి ఆ మేనమామ ఊరి పేరు ఏంటంటే తెనాలి. మరి స్వస్థలం పేరు గార్లపాడు. ఏ ఊరంటే గార్లపాడు, కృష్ణాపురం దగ్గర గార్లపాడు అని ఇచ్చారు. మేమే మేకపిల్ల పాఠ్యాంశానికి సంబంధించి సరికానిది గుర్తించండి. మరి ఢిల్లీకి వెళ్దాం రాజును చూద్దామని పాట పాడుకొని ఢిల్లీ రాజును చూడడానికి బయలుదేరింది. మేమే తన తల్లి యొక్క సంతానంలో 3వది అయితే కాదు, ఎన్నవది? 4వది కాబట్టి. సో ఇక్కడ మనకి సరికానిది ఏదంటే ఆప్షన్ 2 సరికాదు. మరి మేమేకు మధ్యదారిలో గాలి, నీరు, అగ్ని 3 కూడా ఎదురయ్యాయి. మేమే ఆపదలో ఉన్నప్పుడు నిప్పు అనేటటువంటిది మేమేపై జాలిపడి గాలిని అడగమని చెప్పింది. గాలిని నువ్వు అడుగు, గాలి సహాయం చేస్తే గాలి వేసకుండా ఉంటే నిప్పుగా నేను ఆరిపోవడం జరుగుతుందని ఇలా సహాయం అడగమని చెప్తుంది అనమాట నిప్పు. నెక్స్ట్ వన్, నందిని అనే ఆవు పాత్ర కలిగినటువంటి కథ ఏది? చూడండి, నందిని అనేటటువంటి ఆవు ఏ కథలో ఉంటుంది అంటే దిలీపుని కథ. ఈ దిలీపుని కథలో ఉండేటటువంటి పాత్రలు వశిష్ఠుడు ఉంటారు. నెక్స్ట్ నందిని అనే ఆవు ఉంటుంది. దిలీప మహారాజు ఉంటారు. ఈ దిలీప మహారాజు ఏ వంశానికి చెందినవారు అంటే రఘువంశానికి చెందినవారు అనమాట. రఘువంశానికి చెందినవారు అంటే దిలీప మహారాజు గారు రఘువంశానికి చెందినవారు. ఈ రఘువంశానికి చెందినటువంటి వ్యక్తే శ్రీరాముడు అనమాట. సో మనకి ఇక్కడ ఉండేటటువంటి పాత్రలు ఏంటంటే వశిష్ఠుడు, నందిని అనేటటువంటి ఆవు, దిలీప మహారాజు. మరి దిలీప మహారాజు యొక్క భార్య ఉంటుంది సులోచనాదేవి అని ఉంటుందన్నమాట. సులోచనాదేవి. ఈ నలుగురు కూడా ఈ దిలీపుని కథలో పాత్రలుగా ఉంటారు. వేప చెట్టు పాత్ర గల మాధవరం గ్రామం. ఫస్ట్లో మీకు మాధవరం గ్రామం అని చెప్పాను కదా, ఇక్కడ వస్తుందన్నమాట. వేప చెట్టు ప్రత్యేకత కలిగినటువంటి మాధవరం అనే గ్రామం గల పాఠ్యాంశం ఏది అంటే ఆ పాఠ్యాంశంలో వేప చెట్టు అనేటటువంటిది ప్రత్యేకత ఉంటుంది. మరియు మాధవరం గ్రామం అనేటటువంటిది కూడా ఆ పాఠ్యాంశంలో వస్తుంది. ఏ పాఠ్యాంశం అంటే తొలి పండుగ అనేటటువంటి పాఠ్యాంశం. నెక్స్ట్ వన్, తొలి పండుగ పాఠ్యాంశంలో చక్రాల కుర్చీ వాడుతూ నడవలేని పాటలు బాగా పాడగల పాత్ర గలవారు ఎవరు? చక్రాల కుర్చీ మీద ఉంటారు, చక్రాల కుర్చీ మీద తను వాడుతూ ఉంటారు. అలాగే నడవలేరు కానీ పాటలు బాగా పాడగలరు. ఎవరు అంటే ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్, రవి. మరి రవి యొక్క అక్క పేరు లత. ఈ లతనే తనకి చక్రాల కుర్చీలో తీసుకొని వస్తూ ఉంటుంది అనమాట. సో మనకి ఈ తొలి పండుగ పాఠ్యాంశంలో వచ్చిన వారు రవి, లత, సామ్యూల్, కరీముల్లా, రంగయ్య తాత. ఈ సామ్యూలు నెక్స్ట్ ఆనంద్ అనేటటువంటి అబ్బాయి, వీళ్ళందరూ కూడా వస్తారనమాట. మరి రంగయ్య తాతకు సంబంధించి ఏమీ ఉండదు, ఇతను ఒక రైతు. వీళ్ళు రవి, సామ్యూలు, లత, ఆనంద్ వీళ్ళు నలుగురు కూడా ఒక తోటలో ఓ చెట్టు కింద వీళ్ళు సమావేశమయ్యి ఉగాదికి సంబంధించి ఆ రోజు వీళ్ళు తెచ్చుకున్నవి ఏంటని చెప్తాను. వీళ్ళు తెచ్చుకుని తింటూ ఉంటున్నప్పుడు ఈ రంగయ్య తాత కూడా పొలం దగ్గర నుండి వచ్చి తినడానికి కూర్చుంటాడు. అంటే లత తినమంటుంది, తినడానికి కూర్చుంటాడు. నెక్స్ట్ కరీముల్లా ఏంటంటే లైట్ సెట్టింగ్స్ ఉన్నాయి కదా, అవి రామాలయానికి లైట్ సెట్టింగ్స్ అనేవి పెడుతూ ఉంటాడనమాట. ఎందుకంటే రామాలయంలో ఉగాది రోజు గంటల పంచాంగం అనేది శ్రవణం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి. ఓకేనండి. నెక్స్ట్ వన్, ఇక్కడ తొలి పండుగ పాఠ్యాంశంలో వ్యక్తులు వారు తెచ్చిన ఆహార పదార్థాలకు సంబంధించి సరికాని జత ఏది? మరి రవి, లత ఏం తెచ్చారంటే పూర్ణం బూరెలు, గారెలు తెచ్చారు. అలాగే పరమాన్నం తెచ్చారు, ఉగాది పచ్చడి కూడా తెచ్చారు. ఇవన్నీ తెచ్చారనమాట. షామ్యూల్ ఏం తెచ్చారంటే బెల్లం ముక్కలు తెచ్చాడు.
శామ్యూల్ ఓన్లీ బెల్లం ముక్కలు తెచ్చాడు. ఆనంద్ ఏం చేశాడంటే జామకాయలు తెచ్చాడు. ఆనంద్ జామకాయలు తెచ్చాడు. సో రంగయ్య తాత ఏమని తెచ్చాడంటే ఏమీ తీసుకురాలేదు. కానీ ఇక్కడ ఉగాది పచ్చడి ఇచ్చాం కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్, బోధిసత్వుడు అనే పాత్ర గల పాఠ్యాంశం ఏది? బోధిసత్వుడు అనేటటువంటి ఒక దుప్పి, బోధిసత్వుడు అనేటటువంటిది ఒక దుప్పి పేరు. ఆ పాఠ్యాంశం ఏది అంటే, కథ ఏది అంటే తెలివైన దుప్పి. తెలివైన దుప్పి కథలోని దుప్పి పేరేమిటంటే బోధిసత్వుడు. గోపాల్ తెలివి పాఠ్యాంశానికి సంబంధించి సరికానిది గుర్తించండి. మరి ఢిల్లీ సుల్తాన్ సామంతరాజులందరినీ పిలిపించి 2 ప్రశ్నలు వేశాడు. ఢిల్లీ సామంతులలో మాల్వా రాజు జయచంద్రుడు. ఢిల్లీ ఆస్థానం యొక్క విదూషకుడు గోపాల్ అన్నారు. రాంగ్ ఆన్సర్. ఢిల్లీ ఆస్థానం యొక్క విదూషకుడు కాదు, మాల్వా ఆస్థానం యొక్క విదూషకుడు గోపాల్. కాబట్టి గోపాల్ ఢిల్లీ సుల్తాన్ వేసినటువంటి ప్రశ్నలకు సమాధానంగా 25 గొర్రెలు మరియు 16 బండ్ల దారాన్ని తీసుకువచ్చాడు. సో ఇక్కడ మనకి ఇది కాదనమాట. మాల్వా రాజు యొక్క ఆస్థానానికి సంబంధించిన విదూషకుడే గోపాల్. కాబట్టి విందు కథలోని పాత్ర కానిది ఏమిటి? విందు కథలో పాత్ర కానివారు ఎవరు అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ చంద్రుడు, సూర్యుడు, చుక్కతల్లి, వాయువు, వీళ్ళ నలుగురు కూడా విందు కథలో పాత్రధారులుగా ఉంటారు. సో ఇక్కడ ఆప్షన్ 2 అనేటటువంటిది సరికాదనమాట. సూర్యుడు, చంద్రుడు, వాయువు వీళ్ళు ముగ్గురు కూడా ఈ చుక్క తల్లి లేదా నక్షత్రం యొక్క పిల్లలు అనమాట. మరి మంచి మంచి రుచికరమైనటువంటి పదార్థాలని ఆ చుక్క తల్లి కోసం తీసుకువచ్చినది ఎవరు అంటే చంద్రుడు. ఎవరు తీసుకొస్తారు? చంద్రుడు. కందిరేగ కిటుకు పాఠ్యాంశానికి సంబంధించి క్రింది వానిలో సరికానిది ఏది? కందిరేగ కిటుకు పాఠ్యాంశానికి సంబంధించి క్రింది వానిలో సరికానిది ఏది? జింక అడవికి రాజు కావాలనుకుంది, పులి అడవికి రాజు కావాలనుకుంది. సరికానిది కాదు, సరి అయినది. ఇక్కడ మనకి సరి అయినది అని పెట్టుకుంటే సరిపోద్ది అనమాట. సరి అయినది ఏది అంటే కందిరేగ ఏనుగును అడవి నుంచి పారిపోయేలా చేసింది. ఇదే సరి అయినది అనమాట. కందిరేగ కిటుకు పాఠ్యాంశంలో అడవికి రాజు కావాలని ఏనుగు అనుకుంటుంది. అడవికి రాజు కావాలని ఏనుగు అనుకుని మిగతా జంతువులందరినీ టార్చర్ పెడుతుంటుంది. ఆ సమయంలో కందిరేగ ఏం చేస్తుందంటే తనని చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టి అడవి నుండి పారిపోయేలా చేస్తుంది. అదే కందిరేగ కిటుకు పాఠ్యాంశం. నెక్స్ట్ వన్, రవి పాత్రగల పాఠ్యాంశం ఏది? రవి పాత్రగల పాఠ్యాంశం ఏది? మరి రవి అనేటటువంటి పాత్ర 2 పాఠ్యాంశాలలో మనకు ఉంటుంది, 2 పాఠాలలో. మరి ఏంటి అంటే సాయము మరియు పరివర్తన పాఠ్యాంశంలో కూడా రవి ఉంటారు, సాయము పాఠ్యాంశంలో కూడా రవి ఉంటారు. ఓకేనండి. నెక్స్ట్ వన్, పరివర్తన పాఠ్యాంశంలోని రవి మామిడి తోటలో ఎవరెవరికి ఆడుకోవడానికి పిలిచాడు? ఎవరెవరిని ఆడుకోవడానికి పిలిచాడు? ఏ తోట అంటే మామిడి తోట. చూడండి, ఎవరెవరిని పిలుస్తాడు అంటే కాకి, చేమ, తేనెటీగ. కాకి, చేమ, తేనెటీగను పిలవడం జరుగుతుంది. ఉపాయం కథలోని పాత్ర కానివారు ఎవరు? ఉపాయం కథలోని పాత్ర కానివారు ఎవరు? ఉపాయం అనేటటువంటి కథ ఉంటుంది కదా మనకి 4th క్లాస్ టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ కూడా ఆ పిక్చర్ అనేది ఉంటుంది విలువిద్య గురించి. అంటే ద్రోణాచార్యుడించి ఆ బంతిని నూతిలో నుండి తీస్తుంటే మిగతా భరత వంశానికి చెందిన రాజవంశీయులు చెందిన ఆ పిల్లలందరూ పక్క నుండి చూస్తున్నట్లుగా ఉంటుంది ఫోటో. అదే అన్నమాట ఇది ఉపాయం కథకి సంబంధించింది. అయితే ఇది అర్జునుడు, భీముడు ఉంటారు, ద్రోణాచార్యుడు ఉంటారు, అలాగే భీష్ముడు కూడా ఉంటారు. మరి పాత్ర కానివారు ఎవరంటే శ్రీకృష్ణుడు ఉండారనమాట. ఇక్కడ అర్జునుడు, భీముడు, ద్రోణాచార్యుడు, భీష్ముడు. మరి అర్జునుడు, భీముడు వీళ్ళిద్దరిని భరత వంశానికి చెందిన రాకుమారులుగా చెప్పడం జరిగింది. మరి ఈ భీష్ముడు అనేవాళ్ళు ఈ భరతవంశ రాకుమారులకి తాతగారే భీష్ముడు. మరి ద్రోణాచార్యుడు ఎవరంటే ఈ అర్జునుడు, భీముడు వీళ్ళిద్దరికీ లేదా భరతవంశీయులైనటువంటి పాండవులకి ఈ విలువిద్య నేర్పినటువంటి గురువు గారు ఎవరంటే ద్రోణాచార్యుడు. తాత ఎవరంటే భీష్ముడు. ఓకేనండి. ఇక్కడ కానిది ఏదంటే శ్రీకృష్ణుడు కాదు. నెక్స్ట్ వన్, ఉపాయం కథలో బావిలో పడినటువంటి బంతిని బయటికి తీసినది ఎవరు బయటికి తీస్తారంటే చాకచక్యంగా బాణాల గురుసుని ఏర్పాటు చేసి తీస్తారు. ఎవరంటే ద్రోణాచార్యుడు. ఏ కాలుది నేరం అనే కథలో దెబ్బ తగిలిన పిల్లి యొక్క కాలు నలుగురు అన్నదమ్ముల్లో ఎవరి వాటా వచ్చింది? చిన్నవాడి వాటా వచ్చింది. సత్యమహిమ అనే పాఠ్యాంశంలో నదీ దేవత భేదవానికి ఏమని సంబోధించింది?
నదీ దేవత భేదవానికి అన్నా అని సంబోధించింది. అనూష, ఆదిత్య, అత్తమ్మ పాత్రలుగా ఉన్న పాఠ్యాంశం ఏమిటి? అనూష, ఆదిత్య, అత్తమ్మ వీళ్ళు ముగ్గురు తప్ప ఇంకెవరు లేరు అందులో. పాత్రలుగా ఉన్నటువంటి పాఠ్యాంశం ఏది? ముగ్గుల్లో సంక్రాంతి. ముగ్గుల్లో సంక్రాంతి పాఠ్యాంశంలో అత్తమ్మ ఎటువంటి ముగ్గు వేసింది? అత్తమ్మ వేసిన ముగ్గు ఏంటి అంటే అక్కడ చాలామంది చాలా రకాల ముగ్గులు వేశారు. అత్తమ్మ వేసిన ముగ్గు సంక్రాంతి విశిష్టతను తెలియజేసేటటువంటి ముగ్గు. అందులో భోగి పండుగ గురించి అవన్నీ గీస్తుంది అనమాట. నెక్స్ట్ వన్. పేను నల్లి కథలో రాజుగారు దేనిని చంపారు? పేను నల్లి కథలో రాజుగారు దేనిని చంపారు? దేన్ని చంపుతాడంటే పేనునే చంపేస్తాడనమాట. బారిస్టర్ పార్వతీశం పాఠ్యాంశానికి సంబంధించి సరికానిది ఏది? బారిస్టర్ పార్వతీశం టెయిలర్ హై స్కూల్లో 5వ ఫారం వరకు చదువుకున్నాడు. పార్వతీశం బారిస్టర్ చదువుకోవడానికి వెళ్ళాడు. బారిస్టర్ పార్వతీశం మద్రాసులో టోపీ కొన్నాడు. మద్రాసులో లేదా చెన్నైలో టోపీ కొన్నాడు. బారిస్టర్ పార్వతీశం గార్డుకు 100 రూపాయలు జరిమానా ఇచ్చాడు. ఇక్కడ సరికానిది ఏది అంటే ఈ 100 రూపాయలు అయితే కాదు. ఎంత ఇచ్చాడంటే గార్డుకి 50 రూపాయల జరిమానా ఇస్తాడు. సో ఇక్కడ ఆప్షన్ 4 అనేది సరికాదు. రాజు కవి పాఠ్యాంశానికి సంబంధించి క్రింది వానిలో సరి అయినది ఏమిటి? సరి అయినది ఏమిటి? చూడండి. అయ్యయ్యో చుక్కరాలింది అను వాక్యము రాజును ఉద్దేశించినది. రాజు ఒకవేళ చనిపోతే అంట అయ్యయ్యో చుక్కరాలిందని ప్రజలు సింపుల్గా మాట్లాడుకుంటారంట. కానీ కవి చనిపోతే ఆయన మరణించిన ధృవ తారలా ప్రకాశిస్తున్నాడు అను వాక్యము కవిని ఉద్దేశించి ప్రజలు అనుకుంటారంట అట్లా. సో ఇక్కడ సరి అయినది ఏంటంటే పై రెండు కూడా సరి అయినవే. దెబ్బకు దెబ్బ అనేటటువంటి కథలో రైతు మరియు రైతు కుమార్తె వీళ్ళిద్దరూ కూడా వ్యాపారికి ఎంతకు కట్టెల బండిని మరియు కట్టెల మోపిని అమ్మారు? కట్టెల బండిని మరియు కట్టెల మోపిని ఎంతకు అమ్మారు? ఫస్ట్ రైతు వస్తాడు, వ్యాపారికి కట్టెల బండిని అమ్ముతాడు. ఆ అమ్మడంలో మోసపోతున్న తర్వాత ఆ మోసానికి దెబ్బకు దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో మరుసటి రోజు రైతు కుమార్తె వచ్చి అదే వ్యాపారికి అమ్ముతుంది. అమ్మి ఏం జరుగుతుంది అనేది మీరు కథలో చూస్తే తెలుస్తుంది. దాని ద్వారా వ్యాపారికి ఈ రైతు కుమార్తె దెబ్బకు దెబ్బ కొడుతుందన్నమాట. అయితే రైతు కట్టెల బండిని ఎంతకు అమ్మాడు? కట్టెల మోపిని రైతు కుమార్తె ఎంతకు అమ్మింది? మరి 20 రూపాయలకి కట్టెల బండిని అమ్ముతాడు. మరి ఆ అమ్మాయి అయితే 2 గుప్పెళ్ళ ధాన్యానికి అమ్ముతుంది. మరి 20 రూపాయలకి కట్టెల బండిని అమ్మితే నువ్వు కట్టెలతో పాటు బండిని ఇచ్చేయని అంటాడు వ్యాపారి. అలా బండిని ఇచ్చేసి మోసపోతాడు. తర్వాత ఆ అమ్మాయి వచ్చి 2 గుప్పెళ్ళ ధాన్యంకి అమ్ముతుంది. మరి 2 గుప్పెళ్ళ ధాన్యంతో పాటు నీ గుప్పెళ్ళను కూడా ఇచ్చే అంటది. ఆ పరంగా దెబ్బకు దెబ్బ కొడుతుంది అనమాట. నెక్స్ట్ వన్ చూడండి. 20 రూపాయలు 2 గుప్పెళ్ళ ధాన్యం. నెక్స్ట్ షికాగోలో జరిగినటువంటి సర్వమత మహాసభకు హాజరయ్యి మన భారతదేశ గొప్పతనాన్ని తెలియజేసిన వారు ఎవరు అంటే వివేకానందుడు. బాపూజీ మీరు మట్టిలో మాణిక్యాల్ని తీస్తారు అని గాంధీజీని కొనియాడినది లేదా పొగిడినది ఎవరు? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్, మహాదేవ దేశాయ్. సాయం అనే పాఠంలోని రవికి ఏమంటే ఇష్టం? సాయం అనే పాఠంలోని రవికి ఏమంటే ఇష్టం అంటే ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్, పక్షులు. సాయం పాఠంలోని రవి ఏ పక్షిని రక్షించాడు? పిచ్చుక. కొండవాగు పాఠ్యాంశానికి సంబంధించి సరికాని దానిని గుర్తించండి. మరి కొండవాగు పాఠ్యాంశంలో వెంకట్ జావేద్కి లేఖ రాశారు అనేది రాంగ్ అనమాట. ఎవరికి రాస్తారు అంటే జావేద్ రాస్తాడు. జావేద్ నుంచి వెంకట్కి రాస్తాడనమాట. సో ఇక్కడ ఫస్ట్దే రాంగ్, ఇక్కడ అంటే సరికాదు. జావేద్ రామం వాళ్ళ ఊరు వెళ్తాడు. వెంకట్ యొక్క స్నేహితులు ఎవరంటే రహీము, డేవిడ్. వెంకట్ యొక్క స్నేహితుడు రహీము, డేవిడ్. అలాగే జావేద్ రామం వాళ్ళ ఊరు వెళ్ళి రామంతో పాటు మరి ఎవరు ఊరిని చూశారు? ఈ జావేద్ రామంతో పాటు ఆ ఊరిని చూడడానికి ఎవరు వచ్చారు అంటే సూర్య కూడా వచ్చాడు. సో ఇక్కడ ఈ కథలో మనకి ఎంతమంది వచ్చారు? వెంకట్, జావేద్, మరి రామం వచ్చాడు, రహీము, డేవిడ్ వచ్చారు, సూర్య వచ్చారు. ఇవన్నీ మీరు ఒక్కసారి వింటే ఇంకా బాగా గుర్తుంటాయి ఇంకొకసారి వింటే. చిక్కు ప్రశ్న వివేకవంతమైన జవాబు కథలో పాప పేరు ఏమిటి? పాప పేరు ఏమిటి అంటే వెన్నెల.
చిక్కు ప్రశ్న వివేకవంతమైన జవాబు కథకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి. రాజుగారు ఇచ్చినటువంటి చిక్కు ప్రశ్నకు సమాధానం చెప్పిన వారికి 100 బంగారు నాణేలు బహుమతిగా ఇస్తానంటాడు. కథలో వంటవానికి మహారాణి 1116 రూపాయలు బహుమతిగా ఇచ్చింది. చూడండి, ఇది 100 బంగారు నాణ్యాలు, ఇది 1116 రూపాయలు. ఓకేనండి. ఇక్కడ పై రెండు కూడా సరి అయినవి. జయగీతం పాఠ్యాంశంలోని బిఆర్ అంబేద్కర్ను రచయిత దేనితో పోల్చాడు? జయగీతం పాఠ్యాంశంలోని బిఆర్ అంబేద్కర్ను రచయిత దేనితో పోల్చాడు? దేనితో పోల్చాడంటే సూర్యునితో మరియు తథాగతునితో బుద్ధినితో ఈ మూడు కూడా పోల్చడం జరిగింది. సో పై వారందరూ క్రింది వానిలో అంబేద్కర్కు సంబంధించి సరికానిది గుర్తించండి. అస్పృశ్యతను నివారించుటకు కృషి చేయలేదు అనేదే సరికాదు, కృషి చేశారు కాబట్టి. వేదాంగాలను అధిగమించాడు, దళిత జన స్వరమయ్యాడు, మరియు అవనికి దీపం పెట్టాడు, పంకాన్ని మదించి పరిమళాన్ని లోకానికి అందించాడు. ఇవన్నీ కూడా సరి అయినవే. మహారాష్ట్ర నుండి వచ్చిన ఆర్య కులస్తులు ఏ జానపద నృత్యాన్ని ప్రదర్శిస్తారు? దేనిని అంటే తోలుబొమ్మలాటని ప్రదర్శిస్తారు. తోలుబొమ్మలాటలో చెప్పేటటువంటి భాగవత కథ కానిది. తోలుబొమ్మలాటలో చెప్పే భాగవత కథ కానిది ఏమిటి? ఇక్కడ భక్త ప్రహ్లాద, సావిత్రి, శ్రీకృష్ణ లేవల్లో ఈ మూడు కూడా చెప్తారు. ఈ రామాయణం అనేటటువంటిది చెప్పరన్నమాట. తోలుబొమ్మలాటలోని హాస్యాన్ని ప్రదర్శించే పాత్ర కానివారు ఎవరు? హాస్యాన్ని ప్రదర్శించే పాత్ర కానివారు ఈ మధ్యవంతగాడు అనేది కాదు. ఈ బంగారక్క, కేతిగాడు, జుట్టుపోలుగాడు. కేతిగాడిని జుట్టుపోలుగాడు అంటారు. ఈ బంగారక్క, కేతిగాడు లేదా జుట్టుపోలుగాడు వీళ్ళే హాస్యాన్ని ప్రదర్శిస్తారు. పెన్నా నది గురించి వర్ణించిన రచయిత ఎవరు? పెన్నా నది గురించి వర్ణించిన రచయిత ఎవరు? విద్వాన్ విశ్వం. 3 చేపలు కథకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి. మరి ముందు చూపుతో తన ప్రాణాలను రక్షించుకున్నది ఎవరంటే దీర్ఘదర్శి. మరి సమయస్ఫూర్తితో తన ప్రాణాలను రక్షించుకున్నది ప్రాప్తకాలుజ్ఞుడు. మరి నిర్లక్ష్యంతో మందబుద్ధితో తన ప్రాణాలను పోగొట్టుకున్నది దీర్ఘసూత్రుడు. సో ఆపదలు రాదని గ్రహించి తన మడుగులోనే ఉండిపోయి ప్రాణాలను రక్షించుకున్నది దీర్ఘసూత్రుడు అన్నారు. ఇది కాదన్నమాట. నెక్స్ట్ వన్, జాగ్రత్త పడండి, నీటిని పొదుపుగా వాడండి, నీటి వృధాను అరికట్టండి అనే కరపత్రాన్ని తయారు చేసిన గ్రామం ఏది? ఏ గ్రామం తయారు చేసింది ఈ కరపత్రాన్ని? ఏ గ్రామం అంటే రావులపాలెం. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. క్రింది వానిలో శాసనం రకం కానిది ఏది? శాసనాలు 3 రకాలు: దాన శాసనం, ప్రశస్తి శాసనం, ధర్మలిపి శాసనం. సో ఈ మత శాసనం అనేది కాదు. తెలుగులో మొదటిసారి శాసనాలు వేసిన రేనాటి చోళులు నేటి ఏ ప్రాంతానికి చెందినవారు? రేనాటి చోళులు తెలుగులో మొట్టమొదటిసారి శాసనాలు వేయించారు. వీళ్ళు ఏ ప్రాంతానికి చెందినవారంటే వైఎస్ఆర్ కడప. ఇటింగ్ పండుగ పాఠ్యాంశంలో ఉన్న పాత్రలు. ఇటింగ్ పండుగ అనేటటువంటి పాఠ్యాంశంలో ఉండే పాత్రలు ఎవరెవరు? అక్షయ క్రాంతి అనేవారు ఇటింగ్ పండుగ అనే పాఠ్యాంశంలో ఉంటారన్నమాట. ఇటింగ్ పండుగ పాఠ్యాంశంలో రొడ్డకనుసు రోజు ఏ దేవుణ్ణి ఆరాధిస్తారు? శంకుదేవుణ్ణి ఆరాధిస్తారు. శంకుదేవుడు. ఈ క్రింది వారిలో సరి అయినది గుర్తించండి. స్వాతంత్ర్య సమరయోధురాలు కస్తూర్బా గాంధీ, తెలుగులో రామాయణం రచరించిన తొలి కవయిత్రి ఆత్కూరుమల్ల, ఆంధ్రప్రదేశ్ గర్వించదగ్గ కవయిత్రి వెంగమాంబ, భారత కోకిల సరోజినీ నాయుడు. గుర్రం జాస్వా కాదు. ఇక్కడ సరికాని దానిని గుర్తించండి అనాలి మనం. సరికానిది ఏదంటే ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వెంగమాంబను ఎవరితో పోల్చారు? వెంగమాంబను అన్నమయ్యతో పోల్చారు. క్రింది వానిలో వెంగమాంబకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి. యక్షగానంలో సిద్ధహస్తురాలు, తాళ్ళపాకవారి లాలి, తరికొండమ్మ హారతి అనే పేర్లు కలవు. అలాగే సీసము అనేటటువంటిది తనకిష్టమైన రచన అనేది రాంగ్. ద్విపద అనేటటువంటిది తనకి ఇష్టమైనటువంటి రచన ద్విపద. మరి రాజయోగ సారము భాగవతంలో తను ఏమీ చదువుకోలేదని తనకు తానుగా చెప్పుకుంది. రాజయోగ సారము భాగవతంలో.
నెక్స్ట్ వన్, వియాన్ అనేటటువంటి పాత్ర గల పాఠ్యాంశం ఏది? ఈ పాఠ్యాంశంలో వియాను మరియు మామయ్య అనేటటువంటి వాళ్ళు ఉంటారు. మామయ్య ఏం చేస్తాడంటే వియాన్ యొక్క మొదటి పుట్టినరోజు నాడు పుస్తకాన్ని బహుమతిగా తెస్తాడు. బహుమతిగా ఏం తెస్తాడంటే పుస్తకం. ఓకేనండి. వియాన్ పాత్ర గల పాఠ్యాంశం ఏది అంటే మంచి బహుమతి. పుస్తకాన్ని చూసి మామయ్య నాకు ఇష్టమైన మంచి బహుమతిని తీసుకొచ్చావని వియాను వాళ్ళ మామయ్యకి అనడం జరుగుతుంది. నెక్స్ట్, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ అనే పుస్తక రచయిత ఎవరు? మహాత్మా గాంధీ. ఈ క్రింది వారిలో సరి అయినది గుర్తించండి. సరోజినీ నాయుడు సరోవర రాణి అనే పుస్తకాన్ని రచించారు. మరి పుస్తకాలు తన శాశ్వత స్నేహితులు అని అబ్దుల్ కలాం చెప్పుకున్నారు. చూడండి, ఇక్కడ అన్నీ కవర్ చేయడం జరిగింది. రాజ్యం విప్లవం అనే పుస్తకాన్ని లెనిన్ రచించారు. రాజ్యం విప్లవం అనే పుస్తకాన్ని లెనిన్ రచించారు. చూడండి, ఇక్కడ అబ్దుల్ కలాం చెప్పుకున్నారు. పుస్తకాలే తన ఆలోచనలను ప్రభావితం చేస్తాయి అని బిఆర్ అంబేద్కర్ కాదు, మహాత్మా గాంధీ గారు చెప్పుకున్నారనమాట. ఇది మహాత్మా గాంధీ గారు పుస్తకాలే తన ఆలోచనలను ప్రభావితం చేస్తాయని చెప్పుకున్నది మహాత్మా గాంధీ గారు అనమాట. రాజ్యం విప్లవం అనే పుస్తకాన్ని రచించింది లెనిన్. పుస్తకాలే తన శాశ్వతమైనటువంటి స్నేహితులని చెప్పుకున్నది అబ్దుల్ కలాం. సరోవర రాణి సరోజినీదేవి. సో ఇక్కడ మనకి సరి అయినది గుర్తించండి అన్నారు కదా. సరి అయినది కాదు, సరి కానిది గుర్తించండి. సరి కానిది గుర్తించండి అంటే మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఆప్షన్ 4 అనేది సరికాదు. కందుకూరి వీరేశలింగం చేపట్టిన సంఘ సంస్కరణ స్ఫూర్తితో దళితుల కోసం పాఠశాలలను ప్రారంభించి నిర్వహించిన వారు ఎవరు? దళితుల కోసం పాఠశాలను ప్రారంభించి నిర్వహించిన వారు ఎవరు? కందుకూరి వీరేశలింగం గారి యొక్క స్ఫూర్తితో. కందుకూరి వీరేశలింగం గారి యొక్క స్ఫూర్తిని పొందిన వారు ఇద్దరు ఉంటారు. కుసుమ ధర్మన్న ఒకరు ఉంటారు, ఇక్కడ ఒకరు. కానీ కుసుమ ధర్మన్న పాఠశాలను ప్రారంభించడం అలాంటివి ఏమీ చేయలేదు. ఇక్కడ పాఠశాలను ప్రారంభించారు అన్నారు కాబట్టి ఇక్కడ మనకి చిలకమర్తి లక్ష్మీ నరసింహం. తల్లిదండ్రులను ప్రదక్షిణ చేస్తే భూమండలాన్ని ప్రదక్షిణ చేసినట్లే అని ఎవరితో అన్నారు? ఇక్కడ 6th మనకి స్టార్ట్ అయింది. తల్లిదండ్రులను ప్రదక్షిణ చేస్తే భూమండలాన్ని ప్రదక్షిణ చేసినట్లే అని ఎవరితో అన్నారు? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నారదుడు వినాయకునితో అన్నారు. కష్టపడి వండారు తినకపోతే ఎలా అని కొసిరి వడ్డించే పూర్ణయ్య లేదా బావగాడు పాత్రగల పాఠ్యాంశం ఏది? చూడండి, కష్టపడి తినకపోతే ఎలా కొసిరి వడ్డించే పూర్ణయ్య లేదా బావగాడు. తృప్తి. జింకానా మైదానంలో T20 క్రికెట్ కప్పు నిర్వహించేటటువంటి సంస్థ ఏది? ఏ సంస్థ అంటే ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. మదర్ తెరిసా సేవా సంస్థ. కుచేలోపాఖ్యానం అనే కథలో కుచేలునికి సపర్యలు చేసిన వారు ఎవరు? శ్రీకృష్ణుడు మరియు రుక్మిణీదేవి. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. సమయస్ఫూర్తి పాఠ్యాంశంలో పాత్ర కాని వారు ఎవరు? అక్కడ రామసుడు అనే పిల్లి, ఫలితుడు అనే ఎలుక, చంద్రకుడు అనే గుడ్లగోబ, ఈ 3 ఉంటాయమ్మా సమయస్ఫూర్తి పాఠ్యాంశంలో. ఈ బోధిసత్వుడు అనేటటువంటి జింక కాదు, దుప్పి ఉండదు. నెక్స్ట్ వన్, విక్రమసేనుడు అనేటటువంటి పాత్ర గల కథ ఏది? విక్రమసేనుడు అనే పాత్ర గల కథ ఏది? స్ఫూర్తి. సమయస్ఫూర్తి పాఠ్యాంశంలో పంచవటం అనేటటువంటి ప్రాంతంలో ఉండే చెట్టు ఏది? పంచవటం అనే ప్రాంతంలో ఉండే చెట్టు ఏది? మర్రి చెట్టు. ఈ కిరాతకుడు కాలయముని వలె వస్తున్నాడు, నన్ను తొందరగా రక్షించు అని ఎవరితో అన్నారు? పిల్లి ఎలుకతో అంది. ఆంధ్ర రాష్ట్రం ఇస్తున్నాం అని ఎవరు ప్రకటించారు? నెహ్రూ. మమకారం పాఠ్యాంశంలో రచయిత ఏ పేరుతో సంబోధించుకున్నాడు? మమకారం పాఠ్యాంశం అనేది తనకు జీవితంలో ఒక భాగంగా రచించారనమాట. తన జీవితంలో జరిగినటువంటి ఒక సిచ్యువేషన్లా రాశారు. మరి తనని ఏ పేరుతో సంబోధించుకున్నారు? రాజు. మరి ఈ సత్యం ఎవరంటే తన యొక్క స్నేహితుడు అనమాట. నెక్స్ట్ వన్, మమకారం పాఠ్యాంశంలో పాత్ర కానివారు ఎవరు? మరి ఈ మమకారం పాఠ్యాంశంలో రాజు, సీత. రాజుగారి యొక్క భార్య అంటే రచయిత గారి యొక్క భార్య సీత. అలాగే సుగుణ, రాధ, సత్యము. ఈ సత్యము అనేటటువంటి వారు తన యొక్క స్నేహితుడు కదా, రచయిత యొక్క స్నేహితుడు సత్యము. మరి సత్యం యొక్క భార్య మరియు మరదలే సుగుణ, రాధ అవుతారు.
ఇక్కడ పాత్ర కానివారు ఎవరంటే ఈ వెంకట్రావు అనేవారు ఉండరు. మమకారం పాఠ్యాంశానికి సంబంధించి క్రింది వారిలో సరికానిది గుర్తించండి. మరి రచయిత అంటే రాజు, అత్తగారి ఊరి పేరు బళ్ళారి. మరి ఆంధ్రదేశంలో ఆంగ్లం మాట్లాడే వారి కుటుంబాన్ని చూడాలని రచయిత వల్ల స్నేహితునింటికి వెళ్తాడు. రచయిత యొక్క స్నేహితుడు లేదా సత్యం పిల్లలు సత్యం యొక్క పిల్లలు రచయితని మామ అని పిలిచారు. సో ఇక్కడ సరికానిది అంటూ ఏదీ లేదు. అన్నీ కూడా మనకి ఇక్కడ సరి అయినవే ఉన్నాయి, సరికానిదంటూ ఏదీ లేదు. ఆలయ పరిరక్షణ అందరి బాధ్యత అనే కరపత్రం ఏ దేవుని గురించి తెలియజేస్తుంది? ఆలయ పరిరక్షణ అందరి బాధ్యత అనే కరపత్రం ఏ దేవుని గురించి తెలియజేస్తుంది? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఆంధ్ర మహావిష్ణువు యొక్క దేవాలయము. శ్రీకృష్ణ దేవరాయనికి ఇష్టమైనటువంటి ఆంధ్ర మహావిష్ణువు యొక్క దేవాలయం. అమ్మ ఉత్తరం అనే కథలో అమ్మ తన కొడుకుకు లేఖ రాస్తుంది. అమ్మ ఎవరికి లేఖ రాస్తుందంటే తన కొడుకుకి. అయితే అందులో అమ్మ పాత్ర గల పేరు ఎవరు? అమ్మ పాత్ర గల వారి యొక్క పేరు ఏంటి? కాంతమ్మ. మేలుకొలుపు పాఠ్యాంశంలోని కవి వర్ణించిన అంశానికి సంబంధించి సరికానిది గుర్తించండి. చూడండి, మేలుకొలుపు, మేలుమలుపు అనేది 8th క్లాస్, మేలుకొలుపు అనేది 6th క్లాస్. మరి కోరిన కోరికలు తీర్చే కల్పవల్లే పారిజాత వృక్షం అన్నారు. మరి గొప్ప వీరుడు ఎవరంటే శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. మరి గొప్ప పుణ్యక్షేత్రం ఏదంటే కాశీక్షేత్రం అన్నారు. ఏ క్షేత్రము? కాశీక్షేత్రం అన్నారు. మరి గొప్ప మణిరత్నం ఏదంటే కోహినూరు వజ్రం అన్నారు. సో ఇక్కడ సరికానిది ఏమవుతుందంటే ఆప్షన్ 3 అనేది సరికాదు. ఎందుకంటే గొప్ప పుణ్యక్షేత్రంగా కాశీక్షేత్రాన్ని చెప్పారు కాబట్టి. నెక్స్ట్ వన్, భరతమాత దుఃఖానికి కారణం కానిది ఏమిటి? భరతమాత దుఃఖానికి కారణం 3 మదాలు, త్రైమదాలు అన్నమాట. ఈ మదత్వాలు 3 రకాలు అయినటువంటి మదత్వాలే భరతమాత దుఃఖానికి కారణమని చెప్పారు. మరి ఆ 3 మదాలు అన్నమాట, త్రిమదాలు. అయితే అవి ఏంటంటే మదం అంటే గర్వం, మరి విద్యా గర్వం, ధన గర్వం, కుల గర్వం, ఈ 3 అన్నమాట. ఈ మత గర్వం అనేది లేదు. నెక్స్ట్ వన్, ఎక్కడ మనస్సు నిర్బలంగా ఉంటుందో అనేటటువంటి కథలో మరి రచయిత దేనిని ఎడారితో పోల్చాడంటే నిర్జీవమైనటువంటి ఆచారాలని ఎడారితో పోల్చడం జరిగింది. ధర్మ నిర్ణయం అనే పాఠ్యాంశంలో రాజు పేరు ఏమిటి? ధర్మ నిర్ణయం అనే పాఠ్యాంశంలో రాజు పేరు ఏమిటి? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్, మాధవ వర్మ. ధర్మ నిర్ణయం పాఠ్యాంశంలోని అంశానికి సంబంధించి సరికానిది గుర్తించండి. మరి కుమారుడు విజయవాడ వీధుల్లో విహారయాత్రకు వెళ్ళాడు. మరి కుమారుడు అన్న రాకుమారుడే. అరేబియా నుండి మేలుజాతి గుర్రాలను తెచ్చుకున్నారు. మరి మేలుజాతి గుర్రాలను 10,000 సువర్ణ నాణేలకి కొన్నారు. సో ఇక్కడ సరికానిదంటూ ఏదీ లేదు. ఇక్కడ అన్నీ కూడా సరి అయినవే. నెక్స్ట్ వన్, మాధవ వర్మ ధర్మబుద్ధికి మెచ్చుకొని ప్రసన్నరాలైనటువంటి దేవత ఎవరు? ఏ దేవత ప్రసన్నరాలైంది? దుర్గాదేవి. ఎందుకంటే మాధవవర్మ దుర్గాదేవి యొక్క భక్తుడు మాధవవర్మ అనమాట. నెక్స్ట్ వన్, అహింసకు ఉన్నటువంటి శక్తి ఎటువంటిదో తెలియజేసే కథ ఏది అంటే నేరము శిక్ష. ఈ క్రింది వానిలో సరి అయినది గుర్తించండి. డూడు బసవన్న పాఠ్యాంశంలో బసవన్నకు 5 పిల్లలు కలరు. మరి పెద్దవాడు 2వ తమ్ముడు దగ్గర ఉంటున్నాడు. బసవయ్యతో పాటు గంగిరెద్దును నమ్ముకొని బ్రతికేది లింగమయ్య. సో ఇక్కడ పైవన్నీ కూడా సరి అయినవే. గురి అనేటటువంటి కథలో పాత్రధారు ఎవరు? సో ఈ పై వారందరూ ఉంటారు. ఎవరెవరంటే గురి కథలో విక్రమసేనుడు అంటే విదర్భ దేశానికి రాజు అయినటువంటి విక్రమసేనుడు ఉంటాడు. మరి విక్రమసేనుని మంత్రి అయినటువంటి రాంభట్టు ఉంటాడు. మరి సైన్యాధికారి ఉంటారు. లేడి పిల్ల కూడా ఉంటుంది. లేడి పిల్లని గురి చూసి కొడతారు కాబట్టి గురి కథలో లేడి పిల్ల గురి. సైన్యాధికారి నవ్వుతాడు, ఆ గురి తప్పింది అని సైన్యాధికారి నవ్వుతాడు. రాంభట్టు ఎంచి ఆ సైన్యాధికారిని ఎక్కడ మరి విక్రమసేనుడు ఫీల్ అయ్యి చంపేస్తాడేమోనని రాంభట్టు కవర్ చేస్తాడు.
ఈ విక్రమసేనుడు విదర్భ దేశానికి రాజు ఎవరు? విదర్భ చూడండి, మాల్వా దేశం వచ్చింది, విదర్భ దేశం వచ్చింది, కళింగ రాజ్యం వచ్చింది. వినండి ఒకటొకటి ఎలా వస్తున్నాయి. మాల్వా దేశానికి రాజు వచ్చారు, కళింగ దేశానికి కళింగ రాజ్యానికి వచ్చారు. కళింగ రాజ్యంలో ఉన్నది ఎవరు? పరమానంద శిష్యుల కథలో వస్తుంది పరమానందయ్య. మరి మాల్వారాజు ఎవరు? జయచంద్రుడు. మరి ఇక్కడ వచ్చింది విదర్భ దేశానికి రాజు విక్రమసేనుడు. అలా ఒక్కొక్క దగ్గర వస్తుంది, వినండి. నెక్స్ట్ వన్, యానాదులకు సంబంధించి క్రింది వారిలో సరి అయినది గుర్తించండి. యానాదులు ఎవరు? దక్షిణ దేశపు ఆదివాసులు అందరిలో కూడా అందమైన వారుగా చెప్పుకునేవారు, అందమైన వారు కూడా. మరి నెక్స్ట్, మద్యపానం వీళ్ళకి గిట్టదు, పరిగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్ళు తాగడం మేలు అనుకునేటటువంటి జాతి అనమాట వీరు. సో ఇక్కడ పైవన్నీ కూడా సరి అయినవే. యానాదులు పూజించే దేవతలు ఏమిటి? యానాదులు మహాలక్ష్మమ్మని, పోలేరమ్మని, కాట్రాయుడిని మూడింటిని పూజించేవారు. అయితే ఇక్కడ చూస్తే ఈ మహాలక్ష్మ, పోలేరమ్మ ఈ రెండింటిని అంటువ్యాధులు ప్రబలినప్పుడు పూజించేవారు. మరి ఈ కాట్రాయుడిని ఎప్పుడు పూజించేవారంటే వాళ్ళు వేటకి బయలుదేరే ముందు పూజించేవారు. కాట్రాయుడిని దండం పెట్టుకొని వెళ్ళేవారనమాట. ఈ మహాలక్ష్మమ్మ, పోలేరమ్మ వీటిని అంటువ్యాధులు ప్రబలినప్పుడు ఈ మహాలక్ష్మమ్మ, పోలేరమ్మని పూజించేవారు. సో వాళ్ళు పూజించే దేవతలు పై వారందరూ అవుతుంది. అక్షరం పాఠంలోని రచయిత అన్నప్రాసన రోజు ఏమి పట్టుకున్నాడు? అక్షరం పాఠము అనేటటువంటిది రచయిత గురించి ఉంటుంది. ఈ అన్నప్రాసన రోజు ఏం పట్టుకున్నారు అంటే ఎర్రని కలం లేదా ఎర్రని పెన్నుని పట్టుకున్నారనమాట. గుణవంతుడు పాత్ర గల కథ ఏమిటి? గుణవంతుడు అనే పాత్ర ఏ కథలో ఉంటుంది? దేశభక్తి అనేటటువంటి కథలో గుణవంతుడు అనే పాత్ర ఉంటుంది. దేశభక్తి అనే కథలో గుణవంతుని యొక్క నలుగురు కుమారుల పేర్లలో కానిది ఏమిటి? మరి గుణవంతుడు చాలా దేశభక్తి కలిగిన వాడు. మరి ఏం చేస్తాడంటే ఆ దేశభక్తిని ఇంకా తన పిల్లల పేర్లుగా పెట్టుకొని ఆనందిస్తాడనమాట. మరి ఇక్కడ చూస్తే అతని యొక్క నలుగురు కుమారులకి 4 రకాల పేర్లు పెడతాడు. అందులో కానిదేది? మరి వివేకానందుడు అని ఒకరికి పెడతాడు, రవీంద్రనాథ్ ఠాగూర్ అని ఒకరికి పెడతాడు, సుభాష్ చంద్రబోస్ అని ఒకరికి పెడతాడు, అలాగే సుబ్బారావు అని ఒకరికి పెడతారనమాట. సో ఈ చంద్రశేఖర్ అనేది కాదనమాట. ఈ చంద్రశేఖర్ మరి ఎవరు అంటే ఈ గుణవంతుని యొక్క స్నేహితుని పేరు ఏం పేరంటే చంద్రశేఖర్. మరి వీధుల్లో విగ్రహం పెట్టడం కాదు, ప్రతి ఇంట్లో దేశభక్తి గల పౌరుడు ఉండాలి అని కోరుకున్న చదువు రాని మహాజ్ఞాని ఎవరు అంటే గుణవంతుడు, గొప్ప దేశభక్తి కలిగిన వాడనమాట. నెక్స్ట్ వన్, మాయా కంబలి పాఠ్యాంశానికి సంబంధించి సరికాని దానిని గుర్తించండి. మరి శోభావతి నగరంలో సంత జరిగింది అనేది రైట్ ఆన్సర్. మరి శోభావతి నగరానికి రాజు ఎవరంటే చండీదత్తుడు. ఈ పాఠ్యాంశంలో మహిమలు కలిగినటువంటి వృద్ధ యోగి ఎవరంటే ఆత్మానందుడు. మాయాకంబలి పాఠం చూడండి, ఆత్మానందుడు. ఈ పాఠంలో మాయాకంబలి ఎవరిది అంటే ఆత్మానందుడిదే. మాయాకంబలి ఎవరిది? ఎప్పుడైనా పాఠం పేరుతో ఉందంటే ఆ పాఠం పేరుకి రిలేటెడ్గా ఉన్న బిట్టుని తప్పనిసరిగా నేర్చుకోండి. మరి మాయాకంబల అన్నారు, ఆ మాయాకంబల అంటే ఏంటి? ఆ మాయాకంబల అసలు ఎవరిది? ఆ మాయాకంబలకు సంబంధించి ప్రతిదీ మీకు తెలియాలి. ఎవరిది అంటే ఆత్మానందుడిదే. మరి ఈ పాఠంలో బిచ్చగాడి పేరు ఏమిటి అంటే విక్రముడు అన్నారు. విక్రముడు అయితే కాదనమాట. బిచ్చగాడికి ఏమీ పేరు లేదు ఈ పాఠంలో. నెక్స్ట్ వన్, మహాప్రభు ఈ కంబలి వలన నాకు ప్రాణహాని తప్ప సుఖము కానీ శాంతి కానీ లేవు అన్న మాటలు ఎవరివి? మహాప్రభు ఈ కంబలి వలన నాకు ప్రాణహాని తప్ప సుఖము కానీ శాంతి కానీ లేవు అన్న మాటలు ఎవరివి అంటే బిచ్చగాడివి. నెక్స్ట్ వన్, మాయాకంబలి పాఠ్యాంశానికి సంబంధించి సరికానిది గుర్తించండి. మాయాకంబలి పాఠ్యాంశానికి సంబంధించి సరికానిది గుర్తించండి. శోభావతి నగరంలోని రాజనర్తక పేరు చెంచల. మరి శోభావతి నగరంలోని కోశాధికారి పేరు విక్రముడు. మరి చెంచల, విక్రముడు కలిపి చండీదత్తుడిని చంపడానికి ప్రయత్నించారు. చండీదత్తుడే ఎవరని చెప్పుకున్నాం కదా, శోభావతి నగరానికి రాజు. మరి చండీదత్తుడు విక్రముడిని చంపకుండా బంధించాడు అనేది రాంగ్. ఏం చేస్తాడంటే విక్రముడిని చంపేస్తాడనమాట. ఈ చంపాలనుకున్నారన్న విషయం తెలిసిన తర్వాత విక్రముడిని కత్తి దూస్తాడు, చంపేస్తాడు. నెక్స్ట్ వన్, మనిషి అనే కథకు సంబంధించి సరికానిది గుర్తించండి. మరి గ్రీకు దేశానికి మరొక పేరు ఏంటంటే యోనాను. గ్రీకు దేశానికి ఇంకొక పేరు ఏంటంటే యోనాను.
గ్రీకు దేశంలోని ధనవంతుని పేరు జాంతస్. మరి జాంతస్ యొక్క బానిస పేరే ఈసఫ్. జాంతస్ యొక్క బానిస పేరు ఈసఫ్. ఈ కథలో స్నానాల గది వద్దకు ఒక నాట్యగత్తె వస్తుంది అనేది రాంగ్ ఆన్సర్. ఎవరు వస్తారంటే ఒక బిచ్చగత్తె అనేటటువంటిది వస్తుంది. సో ఇక్కడ సరికాదు ఏదంటే ఆప్షన్ 4 సరికాదు. నెక్స్ట్ వన్, బిచ్చగత్తె అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ వన్, చిన్ని శిశువు పాఠ్యాంశంలోని చిన్ని శిశువు యొక్క జడలు ఎలా ఉన్నాయని కవి పోల్చడం జరిగింది. చింతకాయల్లా ఉన్నాయని కవి పోల్చడం జరిగింది. సత్యవ్రతం అనే కథలోని పాత్ర కానివారు ఎవరు? సత్యవ్రతం అనే కథలోని పాత్ర కానివారు. సత్యవ్రతం అనే కథలో ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుడు ఉంటారు. మరి హాలికాదేవి కూడా ఉంటుంది. మరి ఈ శ్రీకృష్ణుడు, శ్రీ వెంకటేశ్వరుడు అనేవాళ్ళు ఉండరు. శ్రీకృష్ణుడు, శ్రీ వెంకటేశ్వరుడు అనేవాళ్ళు ఉండరు. ఓకేనండి. ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుడు ఉంటారు, హాలికాదేవి ఉంటుంది. ఈ హాలికాదేవి నెక్స్ట్ బిట్ చూద్దాం. ప్రహ్లాదుని పట్టుకొని అగ్నిలో దూకి భస్మం అయినది ఎవరంటే హాలికాదేవి. ప్రహ్లాదుని పట్టుకొని అగ్నిలో దూకి చివరికి భస్మం అయినది ఎవరంటే హాలికాదేవి. క్రింది వానిలో స్వగతము లేదా స్కెచ్నకు సంబంధించిన పాఠ్యాంశం ఏది? స్వగతం అంటే తన గురించి తను చెప్పుకునేటటువంటిది. అటువంటి పాఠం ఏది అంటే మర్రి చెట్టు అనేది. ఇతర పక్షులతో కలిసి జీవించడానికి ఇష్టపడని పక్షి ఏది? ఇతర పక్షులతో కలిసి జీవించడానికి తనకి అసలు ఇష్టం ఉండదు. ఆ పక్షి ఏది అంటే కాకి. మర్రి చెట్టు పాఠంలోనే ఉంటుంది. మర్రి చెట్టు పాఠంలోని గ్రామ సర్పంచ్ పేరేమిటి? గ్రామ సర్పంచ్ పేరేమిటి అంటే నరసింహులు. ఈయనే ఆ మర్రి చెట్టుని కొట్టించేయడం జరుగుతుందన్నమాట. రామకృష్ణ పరమహంస పాత్రధారుగా ఉన్నటువంటి కథ ఏమిటి? రామకృష్ణ పరమహంస అందులో పాత్రధారుగా ఉంటారు. తన దగ్గరికి ఒక వ్యక్తి, ఒక మహిళ తన బాబుని తీసుకొని వస్తుంది. బాబు మన్ను తింటున్నాడు, మాన్పించమని చెప్తుంది అనమాట. మన్ను కాదు, స్వీట్స్ ఎక్కువగా తింటున్నాడు, మాన్పించాలి అని అంటుంది. మరి రామకృష్ణ పరమహంస గారికి ఆ అలవాటు అనేది ఉంటుంది కాబట్టి తను మాని ఇతరులకు చెప్పాలనే ఉద్దేశంతో తను మానడానికి కొంత సమయం కావాలని చెప్పేసి కోరుతూ అలా ఉంటుంది లెసను. అది ఏంటంటే తను మాని ఇతరులకు చెప్పాలి కాబట్టి ఆచరించి చూపాలి అనేటటువంటి పాఠ్యాంశం అనమాట రామకృష్ణ పరమహంస. నెక్స్ట్ వన్, చెప్పి చేయడం కన్నా చేసి చూపడం మేలు. చెప్పి చేయడం కన్నా చేసి చూపడం మేలు అన్న మాటలు ఎవరివి? రామకృష్ణ పరమహంస గారివి. నెక్స్ట్, కప్పతల్లి పెళ్ళి పాఠంలోని వర్షపు నీటిని ఎవరు పంపిస్తున్నారని ప్రజలు భావించేవారు? కప్పతల్లి పెళ్ళి అనే పాఠంలో మరి ఎవరు అంటే వరుణదేవుడు, ఇంద్రుడు, స్వర్గాదినాథుడు. ఈ 3 పేర్లు ఇంద్రునికే కాబట్టి సో పైవారందరూ వరుణదేవుడు, ఇంద్రుడు, స్వర్గాదినాథుడు. నెక్స్ట్, క్రింది వానిలో ఏకపాత్రాభినయం కలిగినటువంటి కథ ఏది? మరి ఏకపాత్రాభినయం కలిగిన కథ అల్లూరి సీతారామరాజు మరియు పాలిథిన్ భూతం లేదా పర్యావరణ స్పృహ. అల్లూరి సీతారామరాజు, పాలిథిన్ భూతం లేదా పర్యావరణ స్పృహ, ఈ రెండు కూడా ఏకపాత్రాభినయం కలిగినటువంటి కథలు. నెక్స్ట్ వన్, నేను క్షేమం మీకు క్షామం, నేను క్షేమము మీకు క్షామం అనేటటువంటి మాటలు ఎవరివి? ఈ మాటలు ఎవరివి అంటే పాలిథిన్వి. నేను క్షేమంగానే ఉంటాను, నా వల్ల మీకే ఇబ్బంది అని చెప్పుకున్నది అనమాట తన గురించి తాను. నేను క్షేమం మీకు క్షామం అని మాటలు ఎవరివంటే పాలిథిన్వి. పోలమ్మ అనే పాత్రధారు గల పాఠం ఏది? పోలమ్మ అనే పాత్రధారు గల పాఠం ఏది? ఏది అంటే యదా. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్, యదా. గ్రీకు దేశానికి చెందిన తత్వవేత్త అయిన సోక్రటీస్ గురించి తెలియజేసే కథ ఏది? సోక్రటీస్ గురించి తెలియజేసే కథ ఏది? నిరంతరం నేర్చుకో. నిరంతరం నేర్చుకో. నెక్స్ట్ వన్, జీవితం అంటే నేర్చుకోవడం మరణం గురించి ఆలోచించడం కాదు అన్న మాటలు ఎవరివి? జీవితం అంటే నేర్చుకోవడం, మరణం గురించి ఆలోచించడం కాదు అన్న మాటలు ఎవరివి? సోక్రటీస్వి. హితోక్తులు పాఠ్యాంశంలో ఆత్మాభిమానం కలవారిని రచయిత ఎవరితో పోల్చాడు? ఆత్మాభిమానం కలిగిన వారిని రచయిత ఎవరితో పోల్చాడు అంటే సూర్యునితో పోల్చడం జరిగినది. నెక్స్ట్ వన్, టట్టిబొమ్ము అనే లకుమికి పెట్ట లేదా ఆడపక్షి గల పాఠ్యాంశం ఏది? టట్టిబొమ్ము అనే లకుమికి పెట్ట లేదా ఆడపక్షి గల పాఠ్యాంశం ఏదంటే సంకల్ప బలం. ప్రియమిత్రునికి అనే పాఠ్యాంశంలో మానవులంతా ఒకటే అని తెలియజేసే సంజీవ్ గారు ఎవరికి లేఖ రాశారు?
చూడండి, ప్రియమిత్రునికి అనే పాఠ్యాంశంలో మానవులంతా అనే ఒక్కటే అని తెలియజేశాడనమాట. తెలియజేసే సంజీవ్ గారు ఎవరికి లేఖ రాశారు అంటే శ్రీ నారాయణ రాజు గారికి, ఆయన యొక్క ఫ్రెండ్ అనమాట. శ్రీ నారాయణ రాజు గారికి రాయడం జరిగింది. మరి ఈ సులోచన ఎవరంటే సంజీవ్ గారి యొక్క భార్య. ఓకేనండి. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో సరి అయినది గుర్తించండి. లలిత కళలు 5 మరియు బ్రహ్మజ్ఞానం కలిగిన మహాజ్ఞానం జ్ఞాని ఎవరంటే గార్గి జనక మహారాజు ఆస్థానానికి చెందినటువంటిది. సో పైవన్నీ కూడా ఇక్కడ సరి అయినవి. జనక మహారాజు ఆస్థానానికి చెందినటువంటి వ్యక్తి. నెక్స్ట్, గురుభక్తి అనే కథలో గురువు శిష్యుల పేర్లు ఏమిటి? గురుభక్తి కథలో ఎవరు గురువు గారు, ఎవరు శిష్యుడు? మామూలు బాగా వచ్చింది, మీరు అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. గురుభక్తి. అయితే ఇక్కడ గురు శిష్యులు ఎవరంటే దౌమ్య మహర్షి మరియు ఆరుని. దౌమ్య మహర్షి మరియు ఆరుని గురుభక్తి అనే కథలో. దౌమ్య మహర్షి మరియు ఆరుని. నీ గురుభక్తి కార్యదీక్ష వెలగట్టలేనివి అని అన్నది ఎవరు? నీ గురుభక్తి కార్యదీక్ష వెలగట్టలేనివని ఎవరన్నారు అంటే దౌమ్య మహర్షి అన్నారు. మరి ఎవరి గురుభక్తి గురించి? ఆరుని యొక్క గురుభక్తి గురించి అనడం జరిగింది. ఆరుని అతని శిష్యుడైనటువంటి ఆరుని గురించి అలా చెప్పడం జరిగింది. అన్నమ్మ అనే పాత్ర గల పాఠ్యాంశం ఏది? అన్నమ్మ అనే పాత్ర గల పాఠ్యాంశం ఏది? బాలచంద్రుని ప్రతిజ్ఞ. బాలచంద్రుని ప్రతిజ్ఞ. బాలచంద్రుని ప్రతిజ్ఞ అనే పాఠ్యాంశంకి సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి. మరి ఇందులో వచ్చిన పాత్రలు ఏంటంటే బాలచంద్రుని యుద్ధం చేయడానికి కారణమైనటువంటి మహిళ ఎవరంటే అన్నమ్మ. మరి బొంగరాలు ఆట ఆడుతుంటాడు, నువ్వు బొంగరాలు ఆట ఆడడం కాదు, అక్కడ మంచి యుద్ధం అవుతుంది, అందులో గెలవచ్చు కదా అని రెచ్చగొడుతుంది అనమాట. ఎవరంటే అన్నమ్మ. మరి బాలచంద్రునికి యుద్ధం చేయవద్దని చెప్పినటువంటి తన తల్లి పేరేంటంటే ఐతమ్మ. ఆ ఐతమ్మకి చాలా రకాలుగా చెప్తాడనమాట. నేను ఇలా శ్రీరాముడు వంటి వాడిని, లేదా హనుమంతుడి వంటి వాడిని, అర్జునుడు వంటి వాడిని, ఇలా ప్రతి ఒక్కరిని పోల్చి వాళ్ళ అమ్మకి ధైర్యం చెప్పి నచ్చ చెప్తాడనమాట ఐతమ్మకు. మరి బాలచంద్రుడు నలగామరాజు ఎవరితో యుద్ధాన్ని చేయడానికి వెళ్ళాలనుకుంటున్నాడంటే నలగామరాజుతో. సో ఇక్కడ సరికానిది ఏది అంటే ఏది సరికాదు, ఏది కాదు సరికానిదే అడిగారు. ఏది కాదు అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నవన్నీ సరి అయినవే కాబట్టి ఇక్కడ ఏది కాదు అనేది ఆన్సర్. బాలచంద్రుడి పాఠ్యాంశంలోని సైంధవుడిని చంపినది ఎవరు? చూడండి, అర్జునుడు సైంధవుడిని చంపుతాడు. మరి భీముడు ఏం చేస్తాడంటే గద, పాండవులలో గద పట్టి యుద్ధం చేసిన వారు ఎవరంటే భీముడు. మరి శివుడు ఏం చేస్తాడంటే త్రిపురాసునితో యుద్ధం చేసి త్రిపురాలను కూడా కూల్చివేసింది ఎవరంటే శివుడు. మరి శ్రీరాముడికి వచ్చేసరికి రాక్షసులతో యుద్ధం చేసి గెలిచిన వాడు ఎవరంటే శ్రీరాముడు. రాక్షసులతో యుద్ధం చేశాడు అని వస్తుంది. త్రిపురాసునితో యుద్ధం చేసింది ఎవరంటే శివుడు. మరి పాండవులలో గద పట్టి యుద్ధం చేసింది ఎవరంటే భీముడు. సైంధవుడిని చంపింది ఎవరంటే అర్జునుడు. ఇలా వస్తాయన్నమాట. త్రిపురాసునితో యుద్ధం చేసి త్రిపురాలను కూల్చివేసింది ఎవరంటే శివుడు. ఏకాగ్రత అనేటటువంటి కథలో ఎవరి ఏకాగ్రతను గురించి తెలియజేస్తుంది? ఏకాగ్రత అనేటటువంటి కథ ఎవరి యొక్క ఏకాగ్రతను గురించి తెలియజేస్తుంది? మరి ఏకాగ్రత అనే కథలో గురిపెట్టి పిట్టని కొట్టమని చెప్తాడనమాట దుర్యోధనుడు చెప్పంగానే ద్రోణాచార్యుడు చెప్పంగానే ఏం చేస్తాడంటే మరి కొట్టడానికి చూస్తారనమాట. ఎవరెవరు? అర్జునుడు, భీముడు, దుర్యోధనుడు వీళ్ళందరూ కూడా కొట్టడానికి చూస్తారు. ఫస్ట్గా దుర్యోధనుడు భీముడుకి కొట్టమని చెప్పేటప్పుడు చూస్తారు, పిట్ట కనిపిస్తుందా అంటే పిట్ట కనిపిస్తుంది అంటారు. మరి అర్జునుడు అడిగేసరికి పిట్టతో పాటు నాకు పిట్ట కన్ను కనిపిస్తుంది అంటాడనమాట. అప్పుడు గురి చూసి కొట్టి అని చెప్పేలోగానే కొట్టేస్తాడనమాట. అయితే ఇక్కడ ఎవరి ఏకాగ్రతను తెలియజేస్తుందంటే అర్జునుని యొక్క ఏకాగ్రత అంత గురిపెట్టి ఉందని చెప్పేసి అర్జునుని గురించి తెలియజేస్తుంది. అర్జునుని గురించి తెలియజేసేది ఏకాగ్రత. ఓకేనండి. నెక్స్ట్ వన్, ఏకాగ్రత అనే కథలో విలువిద్య పోటీలు ఎక్కడ జరుగుతున్నాయి? విలువిద్య పోటీలు ఎక్కడ జరుగుతున్నాయంటే హస్తినాపురంలో. విలేజ్ పేర్లు గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా మనకి బిట్ల రూపంలో వచ్చాయి అన్నమాట ఒక్కొక్క దగ్గరలో. నెక్స్ట్ వన్, గౌతమి అని పేరు గల నది ఏది? గౌతమి అని పేరు గల నది ఏది అంటే గోదావరి నది. నెక్స్ట్ వన్, ఈ క్రింది వారంలో సరి అయిన దానిని గుర్తించండి. పవిత్ర జలాలలోనూ ప్రవహిస్తూ పవిత్ర జలాలను అందించేటటువంటి నది ఏది అంటే గోదావరి నది. మరి కోహినూరును తన కురులలో
కురులలో ముడుచుకున్న నది ఏదంటే కృష్ణా నది. రాయలసీమను రత్నాలసీమగా మార్చినటువంటి నది ఏదంటే తుంగభద్ర నది. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవే. చూడండి, ఈ నదుల గురించి అన్నీ కూడా మీరు తెలుసుకోవాల్సినవే. నెక్స్ట్, క్రింది వారిలో సరి అయినది గుర్తించండి అన్నారు. మరి తెలుగు తల్లి సొగసును సమకూర్చే శిల్ప సంపద ఎక్కడ ఉందంటే హంపీలో ఉంది. మరి తెలుగు పరువం భరతనాట్యపు ముద్రల్లో కనిపిస్తుంది. మరి రాళ్లను కరిగించగల సంగీతం త్యాగయ్య కృతులలో కనిపిస్తుంది. సో ఇక్కడ ఇవన్నీ కూడా సరి అయినదే. నెక్స్ట్ వన్, తెలుగు భాషోద్ధారకుడు సిపి బ్రౌను. అలాగే సిపి బ్రౌన్ ఎవరి వద్ద తెలుగు నేర్చుకున్నారంటే వెలగపూడి కోదండరామ వద్ద తెలుగు నేర్చుకున్నారు. సిపి బ్రౌన్ వేమన పద్యాలను ఆంగ్లంలోనికి అనువదించాడు. మరి ఎవరి పద్యాలను అంటే వేమన పద్యాలనే ఆంగ్లంలోనికి అనువదించాడు. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవే. మాతృభూమి పాఠ్యాంశంలోని పాత్ర కానివారు ఎవరు? మాతృభూమి పాఠ్యాంశంలో సుధీర్, పద్మజ తల్లి కొడుకులు. మరి వీరయ్య రోసమ్మ అనేవాళ్ళు కాదు. రోసయ్య చంద్రమ్మ ఉంటారు, వీరారావు ఉంటారు. ఈ వీళ్ళిద్దరూ కాదనమాట. రోసయ్య చంద్రమ్మ ఉంటారు, వీళ్ళ యొక్క కుమారుడే వీరారావు. మాతృభూమి పాఠ్యాంశానికి సంబంధించి సరికాని దానిని గుర్తించండి. మరి చంద్రమ్మ జిజియాబాయి వంటిది అని చెప్పడం జరిగింది. చంద్రమ్మ జిజియాబాయి వంటిది. మరి గోడపై వేలాడుతున్న ఫోటో వీరారావుది. రోసయ్య చంద్రమ్మల యొక్క పెద్ద కుమారుడు వీరారావు. పద్మజ తన కొడుకైనటువంటి సుధీర్ను సైన్యంలో చేరడానికి పంపిస్తుంది అనేది సరికాదనమాట. తను కొడుకుని సైన్యంలో చేరడానికి పంపించదు. 2 నెలల బిడ్డను పట్టుకొని స్వాతంత్ర్య పోరాటం చేసినటువంటి వీర యోధురాలు ఎవరు? వీరవనిత ఎవరు అంటే ఝాన్సీ లక్ష్మీబాయి. నెక్స్ట్ వన్, బౌద్ధ స్తూపాలలో ముఖ్యమైనది ఏమిటి? బౌద్ధ స్తూపాలలో ముఖ్యమైనది ఏంటి అంటే సారనాథ్ స్తూపము. గెలుపు నాదే అనే కథలో మాళవిక దేశానికి రాజు ఎవరు? మనకు ఒక్కొక్క దేశం వచ్చాయి. మాళవిక దేశానికి రాజు ఎవరంటే రఘునాథ నాయకుడు. సందేశం పాఠ్యాంశంలో తంజావూరు రాజ్యాన్ని పాలించిన వారు ఎవరు? సందేశం అనే పాఠ్యాంశంలో తంజావూరును పాలించిన వారు రఘునాథ నాయకుడు. మనకి పైన వచ్చింది ఏంటంటే మాళవిక రాజు విక్రముడు. మాళవిక దేశానికి రాజు ఎవరంటే ఇక్కడ నాకు డౌట్గా ఉంది. ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్, తెలుగు కవిత్వానికి తమిళనాడులో స్థానం ఇచ్చినది ఎవరు? మరి పాఠ్యాంశం సెకండ్ లెసన్లో ఉంటుంది అనుకుంటా. ఒకసారి చూడండి. తెలుగు కవిత్వానికి తమిళనాడులో స్థానం ఇచ్చినది ఎవరు అంటే రఘునాథ నాయకుడే. నెక్స్ట్ వన్, సందేశం పాఠ్యాంశంలోని కవి ఏ పక్షిని గురించి కష్టజీవి ఇంట్లో దెయ్యం పిల్లలా తిరుగుతుందని వర్ణించాడు? గబ్బిలాన్ని గురించి. మరి మృగము మరియు పక్షి. మృగ పక్షిత్వ విచిత్ర ధర్మములు గల పక్షి ఏది? మరి జంతు లక్షణాలు పక్షి లక్షణాలు రెండూ కలిగినది ఏది అంటే గబ్బిలము. పయనం పాఠ్యాంశంలోని పాత్ర కానివారు ఎవరు? పయనం పాఠ్యాంశంలో గంగమ్మ, నరసమ్మ ఉంటారు. వెంకటస్వామి, రామప్ప, నారాయణ ఉంటారు. నాగమ్మ, వెంకటలక్ష్మి కూడా ఉంటారు. వెంకటస్వామి. సో ఈ అన్నమ్మ, ఈతమ్మ అనేటటువంటి వారు ఉండరు, వీరు కారు. నెక్స్ట్ వన్, పాంపల్లి గ్రామానికి చెందిన గంగన్న కుటుంబము కర్ణాటకలోని ఎవరిని కలవడానికి వెళ్తున్నారంటే రామప్పని కలవడానికి వెళ్తున్నారు. దేశభక్తి కథకు సంబంధించి సరి అయినది ఏది? ఈ కథలోని పాత్రలు కోటయ్య, ప్రసాదు. ఈ కథలో ఉండేటటువంటి పాత్రలు కోటయ్య, ప్రసాదు. ఈ కోటయ్య యొక్క పెద్ద కుమారుడు ఎవరంటే ప్రసాద్ అన్నమాట దేశభక్తి అనే కథలో. మరి చదువు మానేసి వ్యవసాయం చేస్తానన్నది ఎవరంటే ప్రసాదు. మరి రైతు సంఘాన్ని స్థాపిస్తాడు. రైతులందరికీ ఆదర్శంగా నిలిచిన వాడే ప్రసాద్ అన్నమాట. సో ఇక్కడ మనకి ఇవన్నీ కూడా సరి అయినవి. దారి 1000 కాళ్ళ జర్రి వంటిది. దారి అనేటటువంటిది 1000 కాళ్ళ జర్రి వంటిది అని తెలియజేసేటటువంటి పాఠ్యాంశం ఏది? దారి అనేది 1000 కాళ్ళ జర్రి వంటిది అని తెలియజేసే పాఠ్యాంశం మేలి మలుపు.
పరమపద సోపానం మీద ఆడే ఆట ఏది? పరమపద సోపానం మీద ఆడే ఆట ఏది అంటే వైకుంఠపాలి. రాజు కింకరుడు, కింకరుడు రాజు అవ్వడం తథ్యం అని తెలియజేసే కథ ఏది? రాజు కింకరుడు రాజు అవ్వడం తథ్యం అని తెలియజేసే కథ ఏదంటే సత్యహరిశ్చంద్ర కథ. మరి బ్రతుకు దారిని మలుపు తిప్పే కథ ఏది అన్న సత్యహరిశ్చంద్ర కథే. మరి బతుకుదారిని మలుపు తిప్పే కథలు వచ్చేసరికి ఈ 4 అవుతాయి. ఈ 4 కూడా బ్రతుకుదారిని మలుపు తిప్పే కథ ఏదంటే 4 కూడా అవుతాయి. మరి రాజు కింకరుడు రాజు అవ్వడం తథ్యం అని తెలియజేసే కథ ఏదంటే ఓన్లీ సత్యహరిశ్చంద్రుని కథ మాత్రమే అవుతుంది. కాశీ మజిలీ కథలో ఎవరు మహారాజు అయ్యారు? కాశీ మజిలీ కథలో ఎవరు మహారాజు అయ్యారంటే కుచేలుడు మహారాజు అవుతారు. బెచ్చమెత్తుకున్నటువంటి కుచేలుడిని ఏనుగెంచి మహారాజుని చేస్తుంది అనమాట. నెక్స్ట్ వన్, కాశీ మజిలీ కథలో కుచేలుడు మహారాజుని చేసినది ఎవరు? ఏనుగు. చిరమాలిన్యం అనే పాఠ్యాంశంలో కవి ఆకాశాన్ని దేనితో పోల్చాడు? ఆకాశాన్ని ఢమరుకంతో పోల్చాడు. ముఖాముఖి అనే కథలో శ్రీపాద పినాకిపాణి గారు ఏ ప్రభుత్వ పాఠశాలకు మాతృభాషా దినోత్సవం నాడు ముఖ్య అతిథిగా వచ్చారు? ఏ ప్రభుత్వ పాఠశాలకు అంటే తుని ప్రభుత్వ పాఠశాలకు ముఖాముఖి అనేటటువంటి కథలో పినాకపాణి గారు. నెక్స్ట్ వన్, ముఖాముఖి అనేటటువంటి కథలో ఎదిగే కొద్దీ వదగాలి అనే సూత్రాన్ని పిల్లలకు తెలియజేసిన వారు ఎవరు? శ్రీపాద పినాకపాణి గారు. నాటి చదువు పాఠ్యాంశంలో రచయిత యొక్క గురువుగారి పేరు ఏమిటి? నాటి చదువు అనే పాఠ్యాంశంలో రచయిత యొక్క గురువు గారి పేరు ఏమిటి? శిరోభూషణం రాఘవాచార్యులు. నాటి చదువు పాఠ్యాంశంలో రచయిత యొక్క పినతల్లి పేరు ఏమిటి? పినతల్లి పేరు వెంకమ్మ. ప్రయత్నం చేయనిదే మార్గం ఏర్పడదు అని రచయిత తెలియజేసే పాఠ్యాంశం ఏది? ప్రయత్నం చేయకపోతే మార్గం ఏర్పడదు అని తెలియజేసే పాఠ్యాంశం ఏది? సమదృష్టి. ఏది అంటే సమదృష్టి. నవ్వుతూ కథలోని పాత్రలు ఎవరు? నవ్వుతూ కథ అనేటటువంటి కథలో పాత్రలు ఎవరు? రామచంద్రరావు, మూర్తి. వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అన్నమాట. నవ్వుతూ కథ. నెక్స్ట్ వన్, భువన విజయం పాఠ్యాంశానికి సంబంధించి సరికాని దానిని గుర్తించండి. శ్రీకృష్ణదేవరాయల యొక్క సభాభవనం పేరు భువన విజయం. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలు కలరు. శ్రీకృష్ణదేవరాయలు ముందుగా ఆంధ్ర భాషామతల్లిని స్మృతించాలని చెప్పారు. మరి జానపదులు అనగా గ్రామస్తులు అనే అర్థం కాదు. జానపదులు అనగా పల్లెటూరు లేదా గ్రామ దేవతలు అర్థం కాదు. గ్రామస్తులు అనేటటువంటి అర్థం వస్తుంది అనమాట. గ్రామ ప్రజలు లేదా గ్రామస్తులు అనే అర్థం వస్తుంది. సో ఇక్కడ సరికాదు ఏదంటే ఆప్షన్ 4 సరికాదు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. చివరిలో ఆతిథ్యం ఏదో పాఠం ఉంది, మరి అది మనకి ఇక్కడ మిస్ అయింది. అంటే అనుకోని పరిస్థితుల్లో పీడిఎఫ్ అనేది సేవ్ చేయడం జరిగింది, మళ్ళీ ఎడిట్ అవ్వలేదు. థ్యాంక్ యూ ఎవ్రీవన్.